వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. రాష్ట్రంలో పౌర సరఫరాల సేవలను ప్రజలకు మరింత చేరువ చేసే దిశగా ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. నూతన రేషన్ కార్డుల జారీతో పాటు ఇతర 6 రకాల అనుబంధ సేవలను అందుబాటులోకి తెచ్చినట్లు రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ వెల్లడించారు. ఈ సేవలను ఇప్పటికే 72,519 మంది వినియోగించుకున్నారని, మే 15వ తేదీ నుంచి వాట్సాప్ గవర్నెన్స్ విధానం ద్వారా కూడా ఇంటి వద్ద నుంచే దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు. మీరు ఎవరిని కలవవసరం లేదు, ఎటువంటి ఇబ్బంది లేకుండా అద్భుతమైన సేవా కార్యక్రమం పౌర సరఫరాల శాఖ నుంచి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి మన పౌరులందరికీ కూడా మనం అందిస్తున్నాం. అయితే ఇందులో భాగంగా కొన్ని సంస్కరణలు తీసుకొచ్చాం. కొన్ని సందర్భాల్లో గత 2-3 రోజుల నుంచి కూడా నేను తిరుగుతున్నప్పుడు గ్రామాల్లో కొన్ని అనుమానాలు, ప్రధానంగా కొత్త కార్డు ఏదైతే ఉంది, స్మార్ట్ కార్డు అని మేమైతే చెప్పాము. ఈ స్మార్ట్ కార్డు ఉచితంగా ఇస్తారా అనే విషయం చాలామంది నన్ను అడిగారు. 100% ఉచితంగానే పౌరులందరికీ 1,46,00,000 రైస్ కార్డులు ఎవరితో ఉన్నాయో ప్రస్తుతం వాళ్ళందరికీ కూడా ఈ స్మార్ట్ కార్డులు అందజేయడం జరుగుతుంది. ఇదే కాకుండా ఎవరైనా ఈ మార్పులు చేర్చుకొని కొత్తగా వాళ్ళు నెంబర్ ఎడిషన్స్ లేకపోతే కొత్త కార్డ్స్ ఏం తీసుకున్నా కూడా కుటుంబ సభ్యుల పేర్లు ఆ నమోదైన తర్వాత తప్పకుండా వాళ్ళందరికీ కూడా ఈ రైస్ కార్డ్స్ ఇస్తాం. ప్రస్తుతం మీకున్న ఈ రైస్ కార్డ్స్ ఈ కేవైసీ పూర్తయితే, అంటే 95% పూర్తి చేసుకున్నారు కాబట్టి వాళ్ళు ఎవరు కూడా మళ్ళీ అప్లై చేసుకోవసరం లేదు. మీకున్న వివరాలు, మీకున్న డీటెయిల్స్ సక్రమంగా ఉన్నాయా లేదా మీరు ఒకసారి చెక్ చేసుకొని ఇదే వాట్సాప్ నంబర్ ద్వారా మీరు ఓకే అనుకుంటే అదే ఆ డీటెయిల్స్ తోటే మీకు కొత్త రేషన్ కార్డు, కొత్త రైస్ కార్డు మీ అందరికీ కూడా అందిస్తాం. మేము తీసుకొచ్చిన కొన్ని సంస్కరణలో ముఖ్యమైన సంస్కరణ ఈరోజు మీ అందరికీ కూడా చెప్పదలుచుకున్నాను. అదేంటంటే ఈ కుటుంబ కార్డుగా గతం నుంచి కూడా మనం పరిగణలోకి తీసుకుంటాం. కుటుంబ సభ్యుల వివరాలన్నీ కూడా ఒకే కార్డులో ఉంటాయి. మొట్టమొదటిసారి మేము సింగిల్గా నివసిస్తున్న వాళ్ళు, సింగిల్గా కార్డు కోరుకుంటున్న వాళ్ళు కూడా వెసులుబాటు కల్పించి ఈ కార్యక్రమం ద్వారా, అంటే చాలామంది మన రాష్ట్రంలో మీకు తెలుసు వితంతులు ఉన్నారు. వితంతులే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళకి పిల్లలు ఉన్నా కూడా ఒక్కొక్క సందర్భంలో ఫ్యామిలీ కార్డు లేకపోయినా సింగిల్గా నివసిస్తున్నారు. చాలామంది అది కోరుకుంటున్నారు. సో ఆ వితంతులందరికీ కూడా మేము ఈ అవకాశం కల్పిస్తాం. అదేవిధంగా విధులు ఎవరైతే ఉన్నారో గ్రామాల్లో కూడా కొన్ని ప్రాంతాల్లో మన దృష్టికి వచ్చి చాలామంది అడుగుతూ ఉన్నారు. వాళ్ళకు కూడా ఏమాత్రం డిస్క్రిమినేషన్ లేకుండా, మేల్ ఫీమేల్ డిస్క్రిమినేషన్ లేకుండా వాళ్ళు కూడా ఈ అవకాశం కల్పిస్తాం. మొట్టమొదటిసారి మనం ఎవరైతే లింగ మార్పిడి చేసుకున్నారో వాళ్ళు కోరుకుంటున్నారు. నేను కాకినాడ పర్యటనలో చాలా స్పష్టంగా వచ్చి ఈసారి మాత్రం దయచేసి మీరు కొత్త కార్డు ఇస్తుంటే మాకు అవకాశం కల్పించమని కోరారు. ఖచ్చితంగా దానికి అనుగుణంగానే రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిర్ణయం తీసుకున్నాం. లింగ మార్పిడి జరిగిన వాళ్ళకి కూడా ఈ దాంట్లో పర్టికులర్గా ఆ పర్టికులర్ బాక్స్ వాళ్ళు టిక్ చేసుకుని వాళ్ళు ట్రాన్స్జెండర్గా వాళ్ళు దాన్ని రెగ్యులరైజ్ చేసుకోవచ్చు. అది కూడా ఇచ్చాం. పెళ్లి కాని వాళ్ళు 50 సంవత్సరాలు దాటిన వాళ్ళు కూడా సింగిల్ మెంబర్ కార్డు తీసుకోవచ్చు. చివరిలో ఎవరైతే ఆశ్రమాల్లో చాలామంది అనాథలుగా పాపం మీరున్నారు, నిరాశ్రయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వివరాలు లేని పరిస్థితుల్లో పాపం పెన్షన్లు వాళ్ళకి రావడం లేదు. కానీ అనేక సంవత్సరాల నుంచి వాళ్ళు అక్కడే ఉండిపోతున్నారు. అటువంటి నిరాశ్రయులకి సింగిల్ మెంబర్ కార్డ్స్, ఒకే మెంబర్ కార్డు కల్పించడానికి కోసం మేము కొన్ని సంస్కరణలు తీసుకొచ్చాం. వీటితో పాటు ఈ రోజున ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా మనం ప్రత్యేకంగా చూసాం, కళలన్నీ కూడా అంతరించిపోతున్నాయి. మన ప్రాంతాల్లో మనకున్న సంస్కృతి, అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో అద్భుతంగా గతం నుంచి కూడా మన చరిత్ర గురించి, మన పూర్వీకులు చేసిన త్యాగాల గురించి కళల ద్వారా మనం ఎంతోమంది కళాకారులు మనకి ఆ సేవలు అందించి ఒక అద్భుతమైన కార్యక్రమం చేస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళ ఆ సమయంలో ఈరోజున్న వారి దుస్థితి, దీనమైన దుస్థితిలో వాళ్ళు నివసిస్తున్నారు. వాళ్ళకి వచ్చే పెన్షన్ కూడా సరిపోవడం లేదు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కళాకారులకి పెన్షన్ వస్తుందో వాళ్ళందరికీ కూడా అంత్యోదయ అన్న యోజన పథకం కింద నెలకి 35 కిలోలు బియ్యం వాళ్ళందరికీ కూడా కుటుంబాలకి అందించే విధంగా ఈ రోజున ఒక నిర్ణయం తీసుకున్నాం. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా పీవీటీజీ గ్రూప్స్ అంటారు, ట్రైబల్ గ్రూప్స్లో, పర్టికులర్లీ వనరబుల్ ట్రైబల్ గ్రూప్స్ సుమారు 12 కులాలు ఇందులో పొందుపరుచున్నారు. ఇది ప్రత్యేకంగా మన కొండ ప్రాంతాల్లో అల్లూరి సీతారామరాజు
జిల్లాలోనూ అదేవిధంగా పోలవరంలో మనకి ఏలూరు జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో చర్చులు కూడా యానాదులు కూడా వీళ్ళందరినీ కూడా పీవీటీజీలుగా మనం గుర్తించడానికి ఒక గొప్ప అవకాశం. సో ఖచ్చితంగా పీవీటీజీ గ్రూప్స్లో ఉన్న అర్హత ఉన్న వాళ్ళందరికీ కూడా మేము ఈ అంత్యోదయ అన్న యోజన పథకం కింద 35 కిలోల బియ్యం వాళ్ళకు కూడా అందించే విధంగా ఏఏవై కార్డ్స్, అంటే ఈ కార్డులతో జారీ చేసినప్పుడే వాళ్ళకి ఏఏవై కార్డ్స్ కూడా జారీ చేయడానికి మా డిపార్ట్మెంట్ నుంచి మెసేజ్